వదిన నాకు పుట్టింటికి వెళ్తున్నానని చెప్పలేదు. నిన్న ఆర్నమెంట్స్ ఏదో షాపింగ్ చేసింది కదా, వాటిని ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్ళింది. నాకేదో గతం ఉంది. నా గతం జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. అవన్నీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను స్రవంతి. ఒక పని చేద్దాం, నువ్వు హార్స్లీ హిల్స్ వెళ్ళు. ఎస్, యువర్ రైట్ వదిన. నేను వెళ్తాను, నువ్వేదో ఒకటి మేనేజ్ చేయి. ఆ స్రవంతి వెనుక రహస్యం ఏంటో ఫినిష్ చేసుకొని వస్తాను. సరే, ఇంకా చాలా విషయాలు నీతో షేర్ చేసుకోవాలి. ముందు ఫ్రెష్ అయ్యి వస్తాను, సరేనా? అలాగే వదిన. సార్ సిటీ మొత్తం తిప్పుతున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి సార్. నాకు గుర్తొస్తే చెప్తానయ్యా. డబ్బులు ఇస్తున్నాను కదా, నువ్వు పోనీ. ఊరు నాయను, పిచ్చోడు కాదు కదా. నేను పిచ్చోని కాదు, పోనీ. అలాగే సార్. ఆగాగు ఆగు.
బయట ఎక్కడా లేడు. ఇప్పుడు ఏం చేయాలి? వంశీకి గతం మొత్తం గుర్తుకొచ్చి విజయవాడ వెళ్ళుంటాడా? మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో బాబు, ఇలా రా. సార్, ఈ వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి నీకు తెలుసా? నేను సిటీకి కొత్త అండి. మరీ మొత్తం కాదు కానీ కొంచెం తెలుసు. ఏం తెలుసు చెప్పు. ఈ ఆఫీస్ అండి మాజీ ఎంపీ సృజన్ గారి ఆఫీస్ అండి. సృజన్? వాళ్ళు జమీందారులండి. పెద్ద ఫ్యామిలీ అండి. ఓ, జమీందారీ ఫ్యామిలీ. వాళ్ళకు పిల్లలు ఉన్నారు. ఆ వివరాలు నాకు తెలియదండి. పోనీ వాళ్ళ ఇల్లు తెలుసా? ఎందుకండి? ఈ ఆఫీస్లో నేను పనిచేసినట్టు ఏవో జ్ఞాపకాలు వస్తున్నాయి. అందుకే నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. పోనీ ఆఫీస్లోకి వెళ్ళి అడగండి. ఆఫీస్ ఓపెన్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కదా. ఓ నిజమేనండి. సరే, వాళ్ళ ఇల్లు తెలుసా నీకు? తెలుసండి. సరే పద. ఏమండి, మీ దగ్గర డబ్బులున్నాయా? నేను పిచ్చోడిని కాదని చెప్పాను కదా. ఇవిగో డబ్బులు, చూడు. ఊరికే అడిగానండి, ఏమనుకోకండి. నేనేమనుకోనులే, పద. ఈ ఆఫీస్ చూశాక నాకు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఇందులో నేను పనిచేసినట్టు అనిపిస్తుంది. వదినా, సిఐ గారితో మాట్లాడాను. పరశురామ్ గారి ఫోన్ ట్యాప్ చేయడానికి అవకాశం లేదన్నారు. ఎందుకు? అది శాటిలైట్ ఫోన్ వదినా. వదినా, ఏంటి వదినా ఆలోచిస్తున్నావు? అరవింద్, హార్స్లీ హిల్స్లో స్రవంతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో మీ అన్నయ్య ఉన్నారేమోనని నా మనసుకు అనిపించింది అరవింద్. నేను హార్స్లీ హిల్స్లో ఉన్న ప్రతి క్షణం మీ అన్నయ్య గుర్తుకొస్తున్నారు. ఇప్పుడు ఏ క్షణం కూడా మీ అన్నయ్య ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది అరవింద్. మీ అన్నయ్య చనిపోలేదు, బ్రతికే ఉన్నారు అరవింద్. ఇక్కడే ఇక్కడే ఎక్కడో ఇంకెక్కడో మీ అన్నయ్య క్షేమంగా ఉన్నారు. నా మనసు పదే పదే వంశీ గారు బ్రతికి ఉన్నారని చెప్తోంది అరవింద్. వదినా, మీ మనసు చెప్పింది నిజం. అన్నయ్య బ్రతికే ఉన్నాడు వదినా, బ్రతికే ఉన్నాడు. ఆ దేవుడు మీకు అన్యాయం చేయడు వదినా. అన్నయ్యని దహనం చేసినప్పుడు ఈ కళ్ళతో కన్నీళ్లతో చేశాను. కానీ ఇప్పుడు అవే కళ్ళు అన్నయ్య బ్రతికి ఉన్నాడని మీరు చెప్తుంటే అవే కన్నీళ్ళు వస్తున్నాయి.
గాడ్ ఈస్ గ్రేట్. అన్నయ్య బ్రతికే ఉన్నాడు వదినా. సరే వదినా, నేను ఆఫీస్కి బయలుదేరుతాను. పద, నేను వస్తాను. మీకు బ్రెయిన్ ట్యూమర్. నేను డాక్టర్ నరసింహాన్ని కలిశాను నాన్న. డాక్టర్ నాకు అన్ని విషయాలు చెప్పారు నాన్న. ఇది సాదా సీదా స్కెచ్ కాదు, జీవితాన్ని తలకిందలు చేసే స్కెచ్. మీ అందరికీ లక్షల లక్షలు శాలరీ ఇచ్చి ఆ వంశీగారి చుట్టూ లైవ్ షో చేయమంటే చివరికి మీరంతా ఫ్లాప్ షో చేశారు. అందరినీ చాలా జాగ్రత్తగా ఉండమన్నాను. వాడికి గతం గుర్తుకు రాకుండా చూసుకోండి అని చెప్పాను. బట్ మీరంతా ఫెయిల్ అయ్యారు.
శ్రవంతి, రాత్రి ఇంట్లోంచి పారిపోయి ఈ వంశీగాడు విజయవాడ వచ్చాడు. వీడికి గతం గుర్తుకొచ్చి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాడు. చివరి నిమిషంలో నాకు ఆ విషయం తెలిసి స్పృహ తప్పిన వంశీని కారులో తీసుకుని ఇంటికొచ్చాను. వంశీ విజయవాడ ఇంటికి వెళ్ళినట్టు మీకెలా తెలుసు సార్? ఆ వంశీగాడు కోమాలో ఉన్నప్పుడు వాడి తొడలో చిప్పు పెట్టించాను. ఆ చిప్పు వల్ల వంశీ 3 కిలోమీటర్ల దూరంలో ఎక్కడున్నా వీడి కదలికలన్నీ నాకు తెలుస్తాయి. నేను విజయవాడ దారిలో వెళ్తున్నప్పుడు ఆ దారి కృష్ణవేణింటికి దగ్గరలో ఉంటుంది. వంశీ వాళ్ళ ఇంటి వైపు వెళ్తున్నాడు. దాంతో నాకు సిగ్నల్స్ వచ్చాయి. వెంటనే విషయం అర్థమై ఆ రత్నప్రభ ఇంటికి వెళితే అక్కడ వంశీగాడు స్పృహ తప్పి ఉన్నాడు. ఎంత ప్రమాదం తప్పిందో ఇప్పటికైనా నీకు అర్థమైందా? సార్, వెంటనే వంశీకి ఇంజెక్షన్ చేస్తాను. దానివల్ల అతనికి 10 రోజుల వరకు గతం గుర్తుకు రాదు సార్. ఆర్ యు షూర్ డాక్టర్? షూర్ సార్. నాకు కావాల్సింది కూడా వీడు జస్ట్ 2 days వీడికి గతం గుర్తుకు రాకుండా ఉండడం అంతే. అలాగే సార్. నాకు పెళ్ళైన మరుక్షణం ఈ వంశీగాడిని చంపేస్తాను. వీడికి మీరే పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి డాక్టర్. అలాగే సార్. నా స్కెచ్ పూర్తయ్యే వరకు వంశీని కేర్ తీసుకోండి. మీకెంత కావాలో అంతిస్తాను, సరేనా? శ్రవంతి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. ఇంటి చుట్టూరా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. వెరీ గుడ్. రాథోడ్, నువ్వు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే సార్. సార్, అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ. మరి మాకు శుభలేఖ ఇవ్వరా? పెళ్లికి పిలవరా? మీరందరూ పెళ్లికొస్తే ఇక్కడ వంశీని ఎవరు చూసుకుంటారు? సర్లే గాని శుభలేఖ వాట్సాప్లో పంపిస్తాలే. ఓకే సార్. డాక్టర్ గారు, సార్ శుభలేఖ పంపించారు. ఏమైంది శ్రవంతి? డాక్టర్, ఈ అమ్మాయి ఎవరి అమ్మాయి? ఎందుకు శ్రవంతి అంత టెన్షన్ పడుతున్నావు? సార్, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నిన్న మన ఇంటికి వచ్చింది. ఓటర్ సర్వే కోసం ఇక్కడికి వచ్చింది. అదేంటి శ్రవంతి, విజయవాడలో ఉన్న పెళ్లి కూతురు ఓటు సర్వే కోసం రావడం ఏంటి? ఎందుకైనా మంచిదే, ఒకసారి సార్కి ఫోన్ చేయండి. శ్రవంతి, చెప్పు. సార్, శుభలేఖలో ఇప్పుడే పెళ్లి కూతురు ఫోటో చూశాను. ఏ బాగోలేదా? అది కాదు సార్. నీకు నచ్చలేదా? అది కాదు సార్. ఈ అమ్మాయి నిన్న మా ఇంటికి వచ్చింది. వాట్? అవును సార్, ఈ కృష్ణవేణి నిన్న మా ఇంటికి వచ్చింది సార్. ఏంటి శ్రవంతి,
నువ్వు కరెక్ట్ గానే ఫోటో చూసావా? అవును సార్, ఖచ్చితంగా తనే.